ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. ప్రియదేవుని బిడ్డ, నీకెందుకు ఇంకా దిగులు? నీకెందుకు ఇంకా కృంగుదల? ఇంకా నీ జీవితంలో దుఃఖం ఎందుకు? నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. నీ స్థితిగతులను ఆయన మార్చేస్తున్నాడు. నీ దుఃఖాన్ని తీసివేసి, నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. అంటే నీ పరిస్థితులన్నీ మారుస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో సంతోషాన్ని నింపబోతున్నాడు. నీ జీవితాన్ని ఆయన ఆదరించబోతున్నాడు. ఎవరంటే నజరేయుడని యేసే. ఆయనే నీ పరిస్థితులను మార్చి నీ దుఃఖాన్ని కొట్టివేసి, దేవుని బిడ్డ, ఇదిగో ఎంతో మంది జీవితాల్లో ఆయన దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చాడు. మా జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మా జీవితాల్లో సంతోషాన్ని నింపాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమవుతున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.